శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 767వ నామము ఓజోవతి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే ఓజస్సు కలిగినది. జగన్మాత ఓజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఓజస్సు అంటే అష్టమ ధాతువు అని వేదాభాష్యం చెప్తూ ఉంది. కొంతమంది ఏం చెప్పారు, ఓజస్సు అంటే ఇంద్రియ సామర్థ్యము అంటూ ఉన్నారు. విశ్వనగంటు ఓజస్సు అంటే తేజస్సు, బలము, కాంతి అని వివరించింది. ఇవన్నీ అమ్మవారి యందు ఉన్నవి కాబట్టి అమ్మవారిని ఓజోవతి అని కీర్తించారు. ఓజస్సు అనగా అష్టమ ధాతువు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం కదా. అయితే ఈ అష్టమ ధాతువుని గురించి తెలుసుకునే ముందు మిగిలిన ముందు సప్తధాతువుల గురించి కూడా మనం తెలుసుకోవాలి. మానవ శరీరము సప్తధాతువులతో నిర్మితమై ఉంటుంది. ఈ సప్తధాతువులు అంటే ఏంటి అంటే రసము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రము లేదంటే శుక్లము. ఇవి భౌతికమైన ధాతువులు. వీటిని మనము మన నేత్రాలతో దర్శించగలం. ఈ 7 ధాతువులు కలిపిన కాంతియే ఓజస్సు. మానవ శరీరంలో ఈ 7 ధాతువులు పుష్టిగా ఉన్నప్పుడు అతడు ఎంతో ఓజస్సును, ప్రకాశవంతాన్ని కలిగి ఉంటాడనమాట. ఇతరుల చేత అతడు గౌరవింపబడుతూ ఉంటాడు. అలా కాక ఈ 7 ధాతువుల్లో ఏది పుష్టిగా లేకపోయినా ఆ జీవుల్లో కాంతి అనేది తగ్గి నీరసంగా కనిపిస్తాడు. జగన్మాత ఈ సప్తధాతువుల కలిగులతో కూడిన కాంతి అనే ఓజస్సుని కలిగి ఉంటుంది. తనను ఆరాధించి స్మరించే భక్తులకు అటువంటి ఓజస్సును ప్రసాదిస్తుంది. కాబట్టి వసన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని ఓజోవతి అనే నామంతో కీర్తించారు. మానవ శరీరంలో నిర్మితమై ఉన్న సప్తధాతువులు మనకు భౌతికమైన తేజస్సును ప్రసాదిస్తే వీటి నుంచి మనము ఓజస్సు అనే అభౌతికమైన శక్తిని సంపాదించుకోవచ్చు. అంటే ఈ ఓజస్సుని మనం ఇంగ్లీష్లో ఏమంటూ ఉంటామో ఆరా అంటూ ఉంటాం అన్నమాట. ఈ ఓజస్సు ప్రతి మానవుల్లో ఎంతో కొంత ఉంటుంది. దానిని కనుక మనం ఆధ్యాత్మిక సాధన ద్వారా మనం అభివృద్ధి చేసుకున్న కొలది దైవత్వానికి దగ్గర అవుతూ ఉంటాం. ఈ ఓజస్సు తాపసులైన వారిలో ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించిన ఆదిశంకర్లు, ఆయన స్థాపించిన పీఠములకు అధిపతులైన జగద్గురువుల్లోనూ చాలా ఎక్కువగా ఉంటుంది. శరీరంలో నిర్మితములై ఉన్న సప్తధాతువులను మనము ఈ మానవ నేత్రంతో దర్శించగలం. కానీ ఈ సప్తధాతువుల సంయుక్త స్వరూపమై ఓజస్సును మాత్రం మనం నేత్రాలతో కానీ ఏ సూక్ష్మదర్శిని సహాయంతో కానీ దర్శించలేం. మరి ఈ ఓజస్సును మనము ఎలా పెంచుకోవాలి, దాని యొక్క మార్గం ఏంటి? మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా మనలో ఓజస్సును వృద్ధి పొందించే కారణాలు అవుతాయన్నమాట. తమోగుణ ప్రధానములైన ఆహారం వలన రాక్షసత్వము, రజోగుణ ప్రధానములైన ఆహారం వలన చింతలు, రోగములు, సత్వగుణ ప్రధానములైన ఆహారములు తీసుకోవటం వల్ల ఆయువు, బుద్ధి, బలము వృద్ధి అయ్యి తద్వారా ఈ ఓజస్సు పెరుగుతుంది. మానవుల్లో నిర్మితములై ఉన్న సప్తధాతువుల్లో శుక్రము లేదంటే శుక్లము మిగిలిన అన్ని ధాతువుల కంటే చాలా సూక్ష్మమైనవి. కాబట్టి దాని తర్వాత కూడా కొన్ని సూక్ష్మధాతువులు ఉన్నాయి. వీటిని సంధ్యావందన స్తోత్రంలో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓజసి నహోషి బలమసి భ్రాజ్యోసి దేవనాం ధామనామసి విశ్వమసి విశ్వాయ సర్వమసి సర్వాయువు అభిభూహు ఓం అని వివరించింది. ఈ రోజుల్లో సంధ్యావందనం అనే ప్రక్రియ ఆచరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అటువంటప్పుడు ఈ స్తోత్రాల అర్థములు మాత్రం ఎలా తెలుస్తాయి? ఓం అనే పదం నుంచి పుట్టింది కాబట్టి ఓజస్సు అయింది. ఈ ఓజస్సు అనేది జీవుల యొక్క అనాహత చక్రంలో కొలువై ఉన్న హృదయ కమలంలో వసించి ఉంటుంది. జీవులందరి పట్ల దయాభావము, ప్రేమ, ఆప్యాయతలు కలిగి ఉండటం ఓజస్సు కలిగిన వారి లక్షణం అన్నమాట. అటువంటి వారిని సంఘంలో ఇప్పటికీ మనం గుర్తించవచ్చు. ఈ ఓజస్సు నుండి వర్చస్సు, వర్చస్సు నుంచి తేజస్సు, తేజస్సు నుంచి బ్రాజస్సు అంటే ప్రేమ పెంపొంది జీవుడు ప్రజ్ఞానం, బ్రహ్మ అనే స్థితిని పొందగలుగుతాడు. అదే ఓజోవతి అని వసన్యాది వాగ్దేవతలు కీర్తించిన జగన్మాత యొక్క స్వరూపం. ఈ నామంలో చెప్పిన విధంగా ఓజోవతి అనే నామంతో అమ్మవారిని మనం గనక పూజిస్తూ ఉన్నట్లయితే చెప్పుకున్నాం కదా, ఓజస్సు వల్ల తేజస్సు, తేజస్సు వల్ల కీర్తి అనేవి మనకి లభిస్తాయని. అమ్మవారి అనుగ్రహం వల్ల మనకి
ఈ తేజస్సు అన్నది లభిస్తుంది. తేజస్సు వల్ల కీర్తి. అంతేకాకుండా ఆరా అని చెప్పుకున్న ఓజస్సు అంటే ఇంగ్లీష్లో ఆరా అన్నమాట. అది మనం నిత్యం ధ్యానం చేయడం వల్ల మన ఆరాని మనం పెంచుకోగలుగుతాం. ఆరా ఎప్పుడైతే అంటే అది ఒక రక్షణ కవచం లాంటిదన్నమాట. ఆ రక్షణ కవచాన్ని మనం పెంచుకున్న కొలది దాని ద్వారా ఇతర చెడు ప్రభావాలు అంటే అనారోగ్యాలు అవ్వచ్చు, ఏవైనా చెడు నరదిష్టి, దృష్టి ఇవన్నీ కూడా మనలోకి రాకుండా ఈ ఆరా మనల్ని కాపాడుతూ ఉంటుంది. అది దేనివల్ల సాధ్యమవుతుంది? ఒక్క అమ్మవారి ధ్యానం వల్ల, ఈ ధ్యానం చేయడం వల్ల మాత్రమే జరుగుతుంది. శ్రీమాత్రే నమః.